నాటు విధం మంత్రాలను పోతామా మనం మధ్య రసలోనే మన ప్రాణాలు పోగొట్టుకుంటాం అనమాట. అంటే టయానికి నాటు వెతుడు ఉంటాడు ఉండడు అక్కడ. మనం ఏం చేయాలా, ఒక జీపో ఒక కారు ఒక అంబులెన్సో మాట్లాడుకున్నా వెంటనే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. ఆ మంచిని లే నీకు పాము కరిచేదని భయపడకూడదు, పాము కరిచిందిరా అని భయపెట్టకూడదు కూడా. ఆయనకి ధైర్యం చెప్పాలా, రా ఏం కదలరా నీకు మన గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు యాంటీవెనం దొరుకుతుంది, అక్కడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తామని వాళ్ళకి ధైర్యం చెప్పి తోలుకొని పోతే అక్కడ వాళ్ళు యాంటీవెనం డోస్ ఎక్కిస్తారనమాట మనకి బాడీకి. అప్పుడు మనకి ఏం కాదు, వెంబడే మనం ఇంటికి వస్తాం అట్లా. ఇంకోటి చాలా మంది ఏమంటారంటే ఈ పాము తలలో నాగరాళ్ళు ఉంటాయి, నాగమణి ఉంటుంది అంటారు అనమాట చాలా మంది. దీని తలలో నాగమణి ఉండదు, నాగరాళ్ళు ఉండవు. ఇది ఏంది వచ్చింటుందంటే ఇప్పుడు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా లేని వలన కప్పలు ఎలకలు పిట్టలు ఉంటాయని ఇది కప్పలు ఎలకలు తినీకి వచ్చింటుంది. అంతేగాని మనం పగబెట్టుకొని మనం కొట్టి